భజే వాయువేగం. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో ఫాదర్కి ఆపరేషన్ అయితే చేయాలన్నమాట. దానికి మనీ అయితే కావాలి, వీళ్ళ దగ్గర అయితే ఉండదు. సో మరి నెక్స్ట్ ఏం జరిగింది అంటే వీళ్ళు మనీ ఎలా సంపాదించారు అండ్ మరి విలన్స్ ఎలా ఎంటర్ అయ్యారు, వీళ్ళందరి మధ్యన కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ అయిపోయింది, ఇదంతా మీరు ఇంకా చేసి చూస్తారనమాట. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ అన్ గుడ్ వన్ బ్రో అని అనిపించింది. ఆ మెయిన్ థింగ్ స్టోరీ అనేది అయితే మామూలు అసలు ప్రపంచంలో ఎప్పుడు చూడండి స్టోరీ ఇలాంటి సోలు కబుర్లు అయితే అసలు చెప్పను. స్టోరీ అనేది నార్మల్ మనం ఇద్దరికి ఎన్నోసార్లు చూసిందనమాట. బట్ వీళ్ళ అటెంప్ట్ అనేది మాత్రం చాలా హానెస్ట్గా ఉంది. అండ్ ఫాదర్ ఎమోషన్ అనేది ఈజ్ ది కోర్ ఫర్ ది ఫిలిం. బిగినింగ్ నుంచి మనకి విలన్ సైడ్ ఉన్న ఇద్దరు బ్రదర్స్ని కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అయితే సెటప్ చేస్తారనమాట. వాళ్ళ సైడ్ నుంచి చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం హీరో వైపుని కూడా మనకి క్యారెక్టర్స్ మధ్య అటాచ్మెంట్ కూడా మనకి ఎంత బాగా చూపిస్తారు. ఫాదర్ ఎమోషన్ ఈజ్ ది కోర్ ఫర్ ది ఫిల్మ్ అనమాట. సో ఫాదర్ ఎమోషన్స్ మనకి చాలా మంచిగా ప్రజెంట్ చేశారు ఫస్ట్ హాఫ్ లో. అంటే విపరీతంగా హార్ట్ టచింగ్ మెల్టింగ్ అయిపోతాయి బ్రో అంటే ఆ రేంజ్ అని చెప్పను, ఆర్టిఫిషియల్గా ఉండవు, బట్ మనకి డీసెంట్గా మంచిగా ప్రజెంట్ చేశారు అనే ఫీల్ అయితే వస్తుందన్నమాట. అలా మనకి చక్కగా క్యారెక్టర్స్ని కూడా ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత మిడిల్లో మనకి లవ్ ట్రాక్ అనేది తీసుకొచ్చినమాట. నమ్మ బాబు ఇప్పుడు దీన్ని ఎంతసేపు సాగదీస్తారా అనుకున్నా, బట్ అది వెరీ థిన్ లైన్ అనమాట. అసలు పెద్దగా ఎక్కువ కూడా ఉండదు, బట్ ఆ సాంగ్ కూడా పెద్దగా ఏమీ బాగోదు. ఈ లవ్ ట్రాక్ పోర్షన్ అయితే అంత పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వలేదు. ఆ డ్రామా అంతా మీకు అస్సలు నచ్చదు. అండ్ సెకండ్ హాఫ్లో మనకి ఈ కార్ పార్ట్ని కొంచెం ఎక్కువగా డ్రాక్ చేస్తారేమో అనుకున్నాను. ఆ లిటిల్ బిట్ అయితే కొంచెం ఎక్కువ డ్రాక్ చేశారనమాట. అండ్ మిడిల్లో మనకి యాక్షన్ బ్లాక్స్ అనేవి నాకైతే అస్సలు నచ్చలేదు భయ, ఏమాత్రం బాగాలేదు. అలాగే మనకి ఈ స్టోరీలో ఉన్న రిమైనింగ్ భాగం అంతా చిక్కుముళ్ళు మొత్తం మనకి స్లోగా అన్నింటిని కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇన్ బిట్వీన్ మనకి రవిశంకర్ గారి పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్లో అసలు చాలా కాలం అయింది నేనైతే థియేటర్ స్క్రీన్ మీద ఆయన పర్ఫార్మెన్స్ ఒక మంచి క్యారెక్టర్ చూసి ఎంజాయ్ చేసి దీంట్లో అయితే నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అట్ ది సేమ్ టైం మీకు మొదట్లో మెన్షన్ చేసినట్టుగానే స్టోరీ పరంగా మీకు ప్రిడిక్టబుల్గానే ఉండిద్ది, బట్ అటెంప్ట్ అనేది హానెస్ట్గా ఉండిద్ది, అది పాయింట్. అండ్ ది క్లైమాక్స్ ఇట్ వాజ్ ఓకే ఫీలింగ్ భయ. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మూమెంట్ సినిమా అంతా చూసిన తర్వాత అబ్బా వీళ్ళ అటెంప్ట్ అంతా హానెస్ట్గా బాగానే ఉంది, బట్ వీళ్ళు కొత్త స్టోరీ అయితే ఏదైనా వచ్చుంటే చాలా బాగుండేది కదా అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అన్ఫార్చునేట్లీ ఏం చేస్తాం. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ సూపర్ స్టార్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, కార్తికేయ గారు అయితే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకు ఎక్స్ప్రెషన్స్ అనేవి అని నాకు సిమిలర్గా అయితే అనిపిస్తుంది. అండ్ మన రాహుల్ గారు అయితే టైసన్ ఎమోషనల్ సీన్స్లో అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం సపోర్టింగ్ మన కార్తికేయ గారికి ఆ రిలేషన్ అనేది వీళ్ళిద్దరి మధ్య అంటే బ్రదర్స్గా మనకి మంచిగా సూట్ అనిపించింది. అండ్ కమింగ్ టు ది హీరోయిన్ అంత హ్యూజ్గా పెద్ద స్కోప్ అయితే లేదనమాట అన్ఫార్చునేట్లీ. సో అండ్ మెయిన్లీ ఒకరి గురించి మనం చెప్పుకోవాలి, మన రవిశంకర్ గారి గురించి. అమ్మ బాబోయ్ మామూలుగా చేయలేదు. రీసెంట్ టైమ్స్లో ఆయన దగ్గర నుంచి అసలు అంటే ఆయన బాగానే యాక్ట్ చేస్తారు అందరూ తెలుసు, బట్ రీసెంట్ టైమ్స్లో మనం అసలు ఇంతలో చూడలేదు ఆయన ఎప్పుడు కూడా మనకి. సో ఆయనకి చాలా మంచి రోల్ దక్కింది, అంతే చించి ప్యాకెట్ వేశారు అనమాట. పర్ఫార్మెన్స్ అయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకైతే పెద్దగా అనిపించలేదు. సాంగ్స్ అయితే అవి కూడా అస్సలు బాగాలేదు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఓకే బట్ అంతే ఓకే అది విషయం అయితే. సో దాట్స్ రివ్యూ ఆన్ భజే వాయువేగం. అండ్ దాట్స్ ఇట్. Subscribe if you enjoyed it, and I'll catch you on the next one.